Hallelujah. Praise the Lord. We welcome you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ఈ దినమున ప్రాముఖ్యంగా ఈ యొక్క పెంటెకోస్ట్ అనేటువంటి యొక్క దినమును మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన నడిపించాలని దేవుడు మాలో పెట్టినటువంటి భారాన్ని బట్టి ఈ విధంగా ఇటు రీతిగా ఈ యొక్క లైవ్ ద్వారా మీ ముందుకు ఈ యొక్క సండే రోజు వస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరము ఈ యొక్క కొన్ని నిమిషాలు ఈ యొక్క ఈ 1 hour మనము ఈ యొక్క పెంటెకోస్ట్ గురించి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం, అదేవిధంగా ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిస్తూ అదేవిధంగా పెంటెకోస్ట్ గురించినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని కూడా ధ్యానించుకుందాం. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఈ యొక్క లైవ్లో ఇష్టపడుచు ఉన్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఉండి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరిట కోరుచు ఉన్నా. అదేవిధంగా ఈ లైవ్ను మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. సో కాబట్టి మొట్టమొదటిగా ఒక ప్రార్థించుకొని ఈ యొక్క ఆరాధనలోనికి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అవునయ్యా, ఈ దినమున తండ్రి పెంటెకోస్ట్ అనేటువంటి ఈ యొక్క దినమును మేము పురస్కరించుకొని ఈ యొక్క దినమును మేము గుర్తుకు చేసుకుంటూ రాజా, మీ బైబిల్లో తండ్రి ప్రభు వాక్యం ద్వారా మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మార్గాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పెంటెకోస్ట్ దినమున మీరు చేసినటువంటి గొప్ప మార్పును బట్టి మీకు వందనాలయ్యా. మీ ఆత్మను కుమ్మరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మాకు తోడే ఉండి అదే ఆత్మను మా మీద కుమ్మరించమని, అదే ఆత్మను మాకు తోడే ఉండి నడిపించమని ఆరాధన మొత్తము తండ్రి ప్రభువా మీ కృప చొప్పున నడిపించండి, మీ ఆత్మ సహాయంతో నడిపించండి. ఎందుకంటే మా బలము మా శక్తి చాలదు నా తండ్రి, కేవలం నా ఆత్మతోనే జరుగుతుందని మీరు చెప్పారు. అదే ఆత్మ సహాయం మాకు దయచేయమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వారి మీద తండ్రి మీ ఆత్మ యొక్క సహాయమును, మీ ఆత్మ యొక్క కుమ్మరింపును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. yes. సో మొట్టమొదట ఒక 2 పాటలు పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. సో మొట్టమొదటి పాటగా ఆత్మ పరిశుద్ధాత్మ అనే పాటను పాడదాం. మనందరికీ తెలిసినటువంటి పాట. ఆత్మ పరిశుద్ధాత్మ నాలో నివసించు, జీవింపజేసే సత్యస్వరూపుడా నీలో నివసించు, నాలో నివసించుమని పాడదాం. అందరం పాడదాం. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. yes Lord, నీ కృప మాకు కావాలయ్యా, నీ ఆత్మశక్తితో నడిపించండి అని అడుగుదాం. నిర్జీవమైనటువంటి మన జీవితంలో నిరీక్షణ కలిగించేది, లెక్కింప శక్యంలో కానీ సైన్యంలో నడిపించేది యేసయ్య, ఆయన దయచేసినటువంటి ఆత్మ మాత్రమే. కాబట్టి ఈ దినమున ఆ ఆత్మను మన జీవితంలో పొందుకుందాం. ఓ హోలీ స్పిరిట్, కమ్ అండ్ డ్వెల్ అమంగ్ us Lord. థ్యాంక్ యూ జీసస్. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప శక్యముగాని సైన్యములో నన్ను నిలిపితివి. ఆమె నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప శక్యముగాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము, నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. అవునయ్యా, పెంతెకోస్తు దినమున ఏ విధంగా నీ బలమైన ఆత్మ అగ్ని నాలుకల వలె
బలమైన వీచే గాలి వలె అపస్తుల మీద దిగి వచ్చినదో అదే ఆత్మను దయచేయము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. చెప్దామా? పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీలో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నీ ఆత్మను కుమ్మరించావయా మా జీవితంలో తండ్రి ప్రభువా. నీ కృప చొప్పున నడిపిస్తూ ఉన్నావు. చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ప్రియుని కలిగిన సంపూర్ణతలు మాలో ఏర్పరచడానికి మీ కృప చొప్పున నడిపిస్తున్నావు. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నా యందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. అవునయ్యా. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నా యందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. చెప్దాం. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరముకై యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించయ్యా, నీతో నడిపించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆయన ఆత్మ మనల్ని నడిపించినదే. మనం ఏం చేయలేం. ఈ దినమున నీవు ఎక్కడున్నావో, ఎక్కడ ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ అనేది నీలో నివసిస్తే తప్పకుండా ఆయన యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఆయన సరైన మార్గంలో మనం నడవగలం. నీ జీవితం నా జీవితం ఎలాగుందనేది ఈ క్షణంలో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉందా? ఆయన ఆత్మ మనలో ఉందా? ఆయన ఆత్మను మనలో నివసింప చేసుకునేలా మన జీవితం ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎందుకంటే మనలో జీవాన్ని నింపగలిగేది యేసయ్య, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ, దేవుని ఆ యొక్క ఆత్మ మాత్రమే. కాబట్టి ఇంకొక పాట పాడదాం తర్వాత వాక్యంలోకి వెళ్ళకమే ముందు. జీవమా యేసయ్య ఆత్మతో నింపుమా, అభిషేకించుమా అన్నాడు. పాడుదాం. ఈ పాట పాడేటప్పుడు అందరం ఏకరీతిగా అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను తప్పకుండా కుమ్మరిస్తాడు. ఏ విధంగా అపొస్తలులు ఆ విధంగా ఆ యొక్క మేడ గదిలో పెంతెకొస్తే మనం ప్రార్థించినప్పుడు వారు ఒక్కొక్కరు ప్రార్థించలేదు. వారు ఎడతెగక ఒకే రీతితో ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిగా కుమ్మరించబడినది. హల్లెలూయా. yes. కాబట్టి ఈ క్షణంలో కూడా మనం పాడినప్పుడు ఆయన యొక్క అగ్ని అభిషేకం మన జీవితాల మీద, మన మీద విరివిగా కుమ్మరించబడుతుంది. పాడదాం.
అభిషేకమా యేసయ్యా, ఆత్మతో నింపయ్యా అని అడుగుదాం. అందరం పాటు జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అవునయ్యా, మేడగది మీద అపస్తులపై కుమ్మరించిన ఆ పరిశుద్ధాత్మ అగ్ని వలె, అగ్ని జ్వాల వలె ఈ క్షణాన్ని ఆత్మను కుమ్మరించు, ప్రేమను కుమ్మరించి యేసయ్యా. పాడుదాం. మేడగది మీద అపస్తులపై కుమ్మరించిన ఆత్మ వలె, పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము. మేడగది మీద అపస్తులపై కుమ్మరించిన ఆత్మ వలె, పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము. అందరం చెప్దాం. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అవును, ఆయన ఆత్మ లేకుండా మనం ఏమి చేయలేం. ఆయన సేవలో ఆయనకు సాక్ష్యంగా మనం జీవించలేం. కాబట్టి ఈ క్షణంలో ఆయన అభిషేకం దయచేయమని అడుగుదాం. పలు దిశలా నలు దిశలా సువార్తను ప్రకటించడానికి కుమ్మరించమని ఆయన ఆత్మను దయచేయమని అడుగుదాం. దేవా, నీకు సాక్షిగా జీవించే ఆత్మ దయచేయ. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. ఆమేన్. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. స్తోత్రం స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. చేద్దామా? ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మళ్ళీ చేద్దాం. స్తోత్రం స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన
నింపుమా, అభిషేకించుమా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు లార్డ్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫాదర్. ఎస్ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీ కృప చెప్పండి, నడిపించండి. మీకు ఆరాధనలో తండ్రి ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ విధంగా ఈ క్షణంలో వాక్యం ధ్యానించబోతున్నప్పుడు తండ్రి ప్రభా మీ ఆత్మశక్తిని విరివిగా మా మీద ఉంచమని, మీ మధ్యన నా ఆత్మను ఉంచేదనని చెప్పిన దేవుడు. కాబట్టి ఈ క్షణంలో మా మధ్యన మీ ఆత్మను ఉంచమని అడుగుచున్నాను తండ్రి. మీ మధ్యన నేను నివసిస్తానని చెప్పిన దేవుడు, మా మధ్యన నివసించమని అడుగుచున్నాను తండ్రి. పరిపాలించువాడువు నీవేనయ్యా, మా రాజువు, మా యజమానుడువు నీవే. ఈ క్షణం తండ్రి మా హృదయాలలో మీ యొక్క వాక్యాన్ని విత్తమని తండ్రి ప్రభా మీ కృప చొప్పున నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. yes ఎస్ మొట్టమొదటిగా మనం ఈ క్షణంలో మనం మాట్లాడుకుంటున్నాం అనుకునే మాట సో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలని ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నాం. కానీ ఇంకొకసారి మనం గుర్తుకు చేసుకుందాం, ఎందుకంటే వాక్యం ఎన్నిసార్లు వింటే అంత మంచిది మనకి. ఎస్, ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి, మానవుని సహజమైనటువంటి నైజం మర్చిపోవడం. కాబట్టి ఈ క్షణంలో థ్యాంక్ యూ జీసస్. గివ్ మీ వన్ సెక్. సో మొదటగా పాత నిబంధన ప్రకారం పెంతెకోస్తు దినం అనేది ఎప్పుడు వస్తుంది అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే, పెంతెకోస్తు దినం అనేది పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పెంతెకోస్తు దినానికి ముందు కొన్ని పండుగలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క పెంతెకోస్తు దినం అనేది ఈ యొక్క వారముల పండుగ అని కూడా అంటారు. పెంతెకోస్తు దినాన్ని, ఈ యొక్క వారముల పండుగ అనేది ఇశ్రాయేలీయులకు అతి ముఖ్యమైనటువంటి పండుగగా ఉందని మనము ఒకసారి గుర్తించాలి. యేసయ్య ఈ పండుగల రోజునే, అంటే ఈ పస్కా పండుగ రోజునే యేసయ్య అంటే ఈ పస్కా పండుగ, ఈ యొక్క పెంతెకోస్తు పండుగల రోజునే యేసయ్య ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చేలాగా ఆ యొక్క పండుగలను ఆ రోజు ఆయన ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా పస్కా పండుగ అనేది పొంగని రొట్టెల పండుగ అంటారు. అంటే ఎప్పుడైతే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చినప్పుడు, బానిసత్వంలో నుంచి ఆ యొక్క ఇశ్రాయేలీయులు చేసుకున్నటువంటి ఒక పండుగను ఏమంటారు? పస్కా పండుగ అంటారు. అంటే వాళ్ళు పొంగని రొట్టెల పండుగ, అంటే ఏ యొక్క పొంగని రొట్టెల పండుగ చేసుకుంటూ మీరు యొక్క బానిసత్వంలోంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుకు పెట్టుకోవాలనేటువంటి ఆజ్ఞలుగా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞగా పస్కా పండుగ ఉంది. సో అదే పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేటటువంటి ఒక పండుగ ఏదైతే ఉందో, వారముల పండుగ అనేది ఈ యొక్క పెంతెకోస్తు దినమున వస్తూ ఉంది. అది ఆ విధంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు పండుగలు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి పండుగలుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా యేసయ్య ఆ పండుగలను కూడా ఆ యొక్క పండుగల్లో కూడా ఆయన ఉన్నాడు. పస్కా పండుగ చేసుకునేటప్పుడు, పెంతెకోస్తు పండుగ చేసుకునేటప్పుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రెండు పండుగల గురించి మనం చూసినట్లయితే యేసయ్య రెండు పండుగలప్పుడు ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చేలా చేశాడు. ఎలాగా? ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ ఏ విధంగా బయటకు వచ్చి పస్కా పండుగను వధించినటువంటి పస్కా పండుగను, అదేవిధంగా పులిని రొట్టెలను వాళ్ళు చేసుకుని తింటూ వాళ్ళు ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల తీసుకొచ్చిన దాన్ని వారు గుర్తుకు చేసుకుంటున్న విధానాన్ని చూస్తే, అదే రోజు
యేసయ్య పస్కా బలి పశువుగా ఆయన తనను తాను అర్పించుకొని ఆ పస్కా పండుగకు నేనే పస్కా పశువును, మీ యొక్క పాపమును అంటే పాప బానిసత్వం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చేవాడిని నేనే అని చెప్పి ఆ పస్కా పండుగ రోజున ఆయన ఒక కొత్త అర్థాన్ని, యాక్చువల్గా ద ఒరిజినల్ మీనింగ్ ఆయన చెప్పాడు అక్కడ. అదేవిధంగా పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేటటువంటి ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ఏదైతే ఉందో ఈ దినమును కూడా ప్రభు ఏ విధంగా తండ్రి వాగ్దానం చేసినట్లుగా ఈ యొక్క అపస్తులకు చెప్పాడో అదే మాటను ఆయన ఆ 50 రోజుల తర్వాత పెంతెకోస్తు దినమున మేడగది మీద అపస్తుల మీద ఆ యొక్క ఆత్మను కుమ్మరించి ఆ యొక్క పెంతెకోస్తు దినమునకు ఒక కొత్త నూతనమైనటువంటి అర్థాన్ని దయచేశాడు కదా. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగాలే ఇవి. యేసయ్య పునరుద్ధానుడై 50 రోజులు అక్కడ ఉండి పరలోకంలో ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు తనను కనపరుచుకొని అనేక మంది కనపరుచుకొని ఈ మాట చెప్తాడు. ఏమని? లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుదు వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పెను. అదేవిధంగా అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే యేసయ్య మరొక మాట ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? యేసయ్య వారిని కలుసుకొని అంటే శిష్యులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను బాప్తిజమును నీళ్లలో ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరు అనెను. హల్లెలూయా. ఎస్, ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రభు? ఈ యొక్క 2 మాటల్లో మీరు యెరూషలేము నుంచి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా నేను చెప్పే వరకు ఈ యొక్క ఆజ్ఞ, నేను చెప్పిన మాట ప్రకారం మీరు ఈ యొక్క దేశంలో నుంచి, మీరు ఉన్నటువంటి యొక్క ఊర్లోంచి యెరూషలేములోంచి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. బయటకు వెళ్ళకుండా మీరు ఏం చేయాలంటే నా కొరకు అంటే నేను చెప్పినటువంటి వాగ్దానం కొరకు మీరు వేచి ఉండాలి. యు నీడ్ టు వెయిట్. Don't go anywhere, but you wait, as I said, and then you will receive the power of the Holy Spirit. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని మీరు అక్కడ వేచి ఉంటే అప్పుడు మీరు పైనుంచి వచ్చేటటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పాడు. ఈ యొక్క యోహాను అనేది, బాప్తిజం ఇచ్చే యోహాను చాలా మందికి పశ్చాత్తాపడండి అని చెప్పి నీళ్లలో బాప్తిజం ఇచ్చి వచ్చాడు. అయితే తరువాత యేసయ్య చెప్తున్నాడు, అలాంటి బాప్తిజం కాదు, కానీ ఇది మీరు తీసుకోబోచున్నది పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందబోచున్నారు. కాబట్టి ఈ 2 వచనాలను మనం చదివినప్పుడు బాగా అర్థమయ్యేది 3 విషయాలు మనం గుర్తించాలి. ఒకటి, ఒక నూతనమైనటువంటి బాప్తిజం అనేది పొందబోచున్నారు. రెండవది, ఆ బాప్తిజం అనేది ఈ లోకపరంగా వచ్చేది కాదు, కానీ పరలోకము నుంచి వచ్చేటటువంటి శక్తి అయి ఉన్నది అని తెలుసుకోబోచున్నారు. అదేవిధంగా మూడవది, ఆ బాప్తిజం అనేది తండ్రి యొక్క వాగ్దానముగా ఉన్నది అని వారు చూడబోచున్నారు. తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని వారు చూడబోచున్నారని వారు తెలుసుకోబోచున్నారు. హల్లెలూయా. అవును, తండ్రి యొక్క వాగ్దాన రీత్యా పరిశుద్ధాత్ముని శక్తిని పొందుకొనుట అని అక్కడ యేసయ్య చెప్పాడు. అంతకుముందే యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, నేను మిమ్మల్ని విడిచిపోను, నేను మళ్ళీ తిరిగి వస్తా, అప్పటి వరకు నేను తండ్రిని వేడుకుంటాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు, ఆ ఆదరణకర్త మీతో పాటు ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో ఉండి మీకు బోధిస్తాడు, ఏం చేయాలో మీకు బోధిస్తాడు. కాబట్టి ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు. కాబట్టి ఆ సత్యస్వరూపైన ఆత్మ తప్పకుండా మీకు తోడే ఉంటాడు. నేను ఇక్కడ లేకపోయినా నేను వచ్చే వరకు ఆ ఆత్మ మీకు అనుగ్రహిస్తున్నా, మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. yes. కాబట్టి అదే మాట, అదే వాగ్దానాన్ని ఇక్కడ ప్రభు మరొకసారి ఆ యొక్క అపొస్తలులకు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బాప్తిజం అనే పదము గ్రీకు భాషలో మనం చూస్తే బ్యాప్టిజో అనే అర్థం వస్తుంది. అంటే బ్యాప్టిజో అంటే ఇట్స్ మీనింగ్ ఈజ్ ఇమ్మర్షన్. అంటే ఇమ్మర్షన్ అంటే మునగడం అని అర్థం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మలో మీరు మునుగుతారు, అంటే పరిశుద్ధాత్మ శక్తిలో మీరు పూర్తిగా మునిగిపోవడం, అదేవిధంగా ఆ శక్తితో మనలను పూర్తిగా నింపుకోవడం అనేదే ద బ్యాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద ఫైర్. మనం తీసుకునేటువంటి వాటర్ బాప్తిజం, నీటి బాప్తిజం అనేది ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆత్మలో బాప్తిజం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము నీటి బాప్తిజం అనేది ఎలాగా మనకు అందరికీ అర్థమవుతుందో తెలుస్తుందో, అదేవిధంగా పరిశుద్ధాత్మలో బాప్తిజం, ఆ పరిశుద్ధాత్మ అగ్ని శక్తిలో బాప్తిజం అనేది ఏంటో అనేది కూడా మనం తెలుసుకో ఉండాలి. ఏ విధంగా ఈ యొక్క నీటి బాప్తిజం అనేది బాహ్యపరంగా
ఒక సూచనగా ఉంది. అంటే నేను యేసు ప్రభువులో, యేసు క్రీస్తులో నా పాత జీవితాన్ని విడిచి నేను కొత్త జీవితంలోనికి వస్తున్నానని ఏ విధంగా ఈ యొక్క లోకంలో మనము ఒక సూచనగా ఈ యొక్క నీటి బాప్తిజాన్ని మనం తీసుకొని మన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము, బాహ్యపరంగా మనము సూచనగా చూపిస్తున్నామో, అదేవిధంగా మనలో ఆంతరంగికంగా ఆత్మపరమైనటువంటి ఒక సూచన ఏందయ్యా అంటే మన ఆత్మలో, పరిశుద్ధాత్మలో పొందుకునేటువంటి బాప్తిజం. హల్లెలూయా. ఎస్. అయితే ప్రతి క్రైస్తవునికి ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న అనుభవం అనేది తప్పకుండా మనందరికీ కావాలి. అలా లేకుంటే మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండలేం. We cannot be witness to Christ if you do not have the Holy Spirit, if you do not receive the Holy Spirit, if you are not living in the Holy Spirit. అందుకే యేసయ్య చెప్పాడు ఏమని? అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము అదే 8వ వచనంలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అదేవిధంగా మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, అన్ని దేశాల యందు, అదేవిధంగా భూ దిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉంటారు అని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు? అదే అలాంటి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యేసుక్రీస్తులో మనం కడగబడి, యేసుక్రీస్తు రక్తంలో మనం కడుగబడి ఆయన అనుచరులుగా, క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు ఈ అనుభవం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఆయన శక్తిని మనం పొందుకొని అదేవిధంగా ఆయనకు సాక్షులుగా, అంటే ఈ యొక్క భూ దిగంతముల వరకు నువ్వెక్కడ ఉన్నావో, నువ్వెక్కడ జీవిస్తున్నావో అక్కడ, ఆ చుట్టుపక్కల, అదేవిధంగా నీ యొక్క దేశంలో, నీ యొక్క రాష్ట్రంలో, నీ ఎక్కడైతే ప్రపంచంలో నీ యొక్క సాక్ష్యం అనేది, నీ సాక్ష్యం అనేది ప్రచురించబడాలి, వ్యాప్తించాలి. అప్పుడే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవం నడుస్తున్న వారం అవుతాం. You will be my witness in this world when you receive my Holy Spirit and when you receive the power of the Holy Spirit అని యేసయ్య చెప్పాడు. అదేవిధంగా మన పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు సంపూర్ణతలోనికి మనం మారగలం. క్రీస్తు సంపూర్ణత అంటే ఆయన క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, క్రీస్తు యొక్క గుణగణాలు ఎలాగ ఉన్నాయో మనం తెలుసుకోగలం. క్రీస్తు యొక్క ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క నేచర్ ఏంటి, ఆయన క్వాలిటీస్ ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, ఆ సుగుణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ మన దేవుడు మనలో జీవించాలి. దేవుడు మనలో జీవిస్తేనే ఆ దేవుని వంటి పోలికగా మనము ఆ దేవుని యొక్క లక్షణాలను మనము బయట పెట్టగలం కదా. కాబట్టి క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలి. ఎవరు? ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రీస్తు సారూప్యంలోనికి మారాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఆ క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలంటే ఎలాంటి అనుభవాలను మనం కలిగి ఉండాలి అనే విషయాలని కొన్ని నిమిషాలు మనం గుర్తు చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం విధంగా చెప్తుంది ఏమని? మనమందరము విశ్వాస విషయంలో దేవుడిని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో, చూడండి, ఒకటి విశ్వాస విషయంలో, అదేవిధంగా దేవుడిని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూసారా ఈ వాక్యం ఏం చెప్తుంది? మనమందరం అనేది ఒక సంపూర్ణతలోనికి రావాలి. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, క్రీస్తుకు కలిగినటువంటి ఆ మహిమ మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఆ యొక్క సంపూర్ణతలోనికి, సమానమైనటువంటి సంపూర్ణతలోనికి మనం మారాలి అంటే మనము విశ్వాస విషయంలోనూ సంపూర్ణత వైపు నడవాలా, అదేవిధంగా దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ కూడా మనం సంపూర్ణత వైపు నడవాలి అనేది. అలా నడవాలి అంటే మన తరము, అంటే మన శక్తి కాదు, మన బలం చాలదు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మన మధ్య ఉంచాడు, మనలో ఉంచాడు. ఎస్. కాబట్టి ఈ విశ్వాస విషయంలో, ఈ యొక్క దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనము క్రీస్తు సంపూర్ణతలోనికి మనము పోవాలి అంటే ఒక వ్యక్తిగత క్రైస్తవునిగా, ఒక ఇండివిజువల్ క్రిస్టియన్గా మనము ఎలాంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం, మన జీవన విధానం ఎలా ఉండాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, మన యొక్క స్వభావం అనేది, మన వైఖరి అనేది ఎలా ఉండాలి. ఈ లోకంలో దేవుని ఎరగని వారు జీవిస్తున్నారు, దేవుని ఎరిగిన మనము జీవిస్తున్నాం. అలాంటప్పుడు మన యొక్క వైఖరి, మన యొక్క జీవన విధానం అనేది ఎలాంటి వ్యత్యాసం కలిగి ఉంది, అందుకు మనకి ఏం కావాలి, మన అవసరం ఏంటి అనేది మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 2వ వచనం అనుకుంటా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం చూతుము, అంటే ఆయన్ను పోలి ఉందుము అంటే. ఎప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షం అవ్వబోచున్నాడో ఆ యొక్క ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలాగుంటామంటే ఆయన ఉన్నట్లుగానే ఉంటాం. అంటే అలా ఉండాలి అంటే మనం ఎలాగుంటున్నామంటే ఆయనను పోలి ఉంటాం. We will be like the likeness of Christ when he comes. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ అనేది మనకు ఉన్నది. కాబట్టి ఇదే నిరీక్షణను మనం పెట్టుకుని ఉన్నాం. యేసయ్య రాకడ కొరకు మనం వేచి ఉన్నటువంటి మనము ఇదే నిరీక్షణ పెట్టుకుని ఉన్నాము. కాబట్టి ఈ నిరీక్షణలో నువ్వు జీవిస్తున్నావంటే, ఈ నిరీక్షణ నీకు సఫలం కావాలి అంటే, ఈ నిరీక్షణలో నీకు సిగ్గు కలగకుండా ఉండాలి అంటే, ప్రతి వాడు ఆయన పవిత్రుడైనట్లు తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. ఎస్. కాబట్టి ఈ మొట్టమొదటి విషయం పవిత్రత, పరిశుద్ధత అనేది మనకు క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి ఎంతగానైనా ఎంతో ముఖ్యంగా దోహదపడుతుంది. విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో, అదేవిధంగా మనల్ని పరిశుద్ధపరచుకుని క్రీస్తు సారూప్యంలో నడుచుకునే విషయంలో యేసు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకు అవసరం. కాబట్టి ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుడిని చూడలేడు. కాబట్టి మన పరిశుద్ధత లేకుండా అపవిత్రత నుండి, అపరిశుద్ధత నుండి మనం వైదొలగకుండా, పాత జీవితం నుంచి మనం పారిపోకుండా ఎలాగ మనము క్రీస్తుకు సారూప్యంలోనికి మనం మారగలం, క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండగలం, ఆయన రాకడ కొరకు మనం వేచి ఉండగలం. దేవుని పరిశుద్ధాత్మను పొందుకోకుండా నీవు ఎలాగా నేను క్రీస్తు యొక్క అనుచరుణ్ణి, క్రీస్తు శిష్యుణ్ణి, క్రీస్తు యొక్క క్రైస్తవుణ్ణి అని ఎలాగ మనము ధైర్యంగా మనం చెప్పగలం? అలా చెప్పుకుంటే మనల్ని మోసం చేసుకున్నట్లే అవుతుంది. అలాగే ఆయన పరిశుద్ధాత్మలో మనం నూతన జీవనం కొనసాగించలేకపోతే అదే సాక్ష్యాన్ని మనం క్యారీ చేస్తూ అనేక మందిని ఎలాగ మనము అదే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనము నడిపించగలం అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ రోజు చూడండి, ఆది సంఘం యొక్క అపొస్తలుల యొక్క జీవితాన్ని మనము బాగా స్టడీ చేసినప్పుడు, వాళ్ళ యొక్క జీవితాన్ని మనము బాగా అధ్యయనం చేసి ధ్యానించినప్పుడు మనం తప్పకుండా అనేక విషయాలను తెలుసుకోగలం. వారి జీవితం ఎలాగుండింది, వారి యొక్క పాత జీవితం ఎలా ఉండింది, వారి అనుభవాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉంది, వారు ఎలాగ సాక్ష్యంగా జీవించగలిగారు అనే విషయాలని మనం తప్పకుండా తెలుసుకోవాలి. దీనిని వివరించడానికి నేను ఒక 3 భాగాలుగా ఈ యొక్క ముందున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని నేను చేయాలనుకుంటున్నాను. ఒకటి విశ్వాస జీవితంలో ముఖ్యంగా 3 అనుభవాలు ఉండాలని మన మీకు తెలియజేస్తున్నాం. అవి ఉంటేనే మనము క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి, క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి అవి మనము జీవించగలము అని చెప్పగలం. 1, యేసులోనికి బాప్తిజం పొందినటువంటి అనుభవం, ఎక్స్పీరియన్సింగ్ ద బాప్టిజం ఇన్ జీసస్ క్రైస్ట్. 2, పరిశుద్ధాత్మ శక్తిలో నడుచుకునే అనుభవం, ఎక్స్పీరియన్సింగ్ ది వాకింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పవర్, యు అండర్లైన్ దట్, పవర్, ఎక్స్పీరియన్సింగ్ ద వాకింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 3, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో ఫలించే అనుభవం, ఎక్స్పీరియన్సింగ్ బేరింగ్ ఫ్రూట్స్ ఇన్ ద హోలీ స్పిరిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 3 భాగాలు ఇది మనము తొందరగా ఒకసారి ధ్యానించుకుందాం. 1, యేసుక్రీస్తులోనికి పొందిన బాప్తిజం పొందిన అనుభవం. 2, పరిశుద్ధాత్మ శక్తిలో నడుచుకునే అనుభవం. 3, ఆత్మలో ఫలించే అనుభవం. ఈ 3 అనుభవాలు అనేవి ఒకదానికొకటి కలిసి ఉంటాయంటే దే ఆర్ సో క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మన జీవితంలో ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సిన అనుభవం. మొదటిగా యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన అనుభవం గురించి మాట్లాడుకుందాం. ఈ అనుభవం అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి ఇది మొదటగా ఆరంభించబడేటటువంటి ఒక అనుభవమే. అంటే యేసుక్రీస్తులో బాప్తిజం పొందినటువంటి అనుభవం అంటే తర్వాత ఇది అవసరం కాదని కాదు, కానీ ఇది ప్రతి ఒక్కటి ఆ యొక్క స్టెప్, ద ఇనిషియల్ స్టెప్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ we are baptized into Jesus Christ. అందుకే పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తాడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ, చూడండి, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఏమై ఉన్నారంటే క్రీస్తును ధరించుకొని ఉన్నారు. You put on Jesus Christ because you baptized into Jesus Christ. ఇదే యేసులోనికి పొందిన బాప్తిజం అంటే క్రీస్తును ధరించుకోవడం, యేసు క్రీస్తును మనం ధరించుకోవడం. అంటే మన యొక్క గుర్తింపు పూర్తిగా యేసు ప్రభువుగా మారిపోవడం అనేదే ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అప్పటి వరకు మనం ఎలాగో జీవించి ఉంటాం.
ఏదో విధంగా ఎలాంటి సొంత జీవితమో మనం జీవించి ఉంటాం, మనకు ఇష్టమైనటువంటి జీవితం జీవించి ఉంటాం. నా జీవితం నేను, నా ఇష్టం అనేటువంటి ఒక ప్రక్రియలో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసును ధరించుకున్న అనుభవం, అంటే యేసులోనికి పొందిన బాప్తిజం అనుభవం మనకు వస్తుందో, నేను నా అనేటువంటిది పూర్తిగా చనిపోతుంది. అదేవిధంగా అది పూర్తిగా మన జీవితంలో నుంచి మాయమైపోద్ది. అంటే స్వంత అనేటువంటి ఆపేక్ష అనేది పూర్తిగా మారిపోద్ది. అప్పుడు మన కొత్త గుర్తింపు అనేది, మన కొత్త ఐడెంటిటీ అనేది యేసయ్యగా మారిపోద్ది. హల్లెలూయా. yes, he will be our identity. Jesus is our identity. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జీవితంలో, మన పాత జీవితంలో మన యేసు ప్రభు నమ్ముకోక ముందు మన జీవితంలో మనల్ని రకరకాలుగా గుర్తించి ఉండొచ్చు. పలానాథుడు, పలానామే, వీరు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా వంటి వారు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొంది ఇటువైపుకు వస్తావో, ఈ యొక్క కొత్త జీవితం అనేది ఎలా ఉంటుందంటే, ఆ ఫలానా 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 తీసేసి యేసయ్య బిడ్డ, యేసయ్య అనుచరుడు, యేసయ్య శిష్యుడు, యేసయ్యను అంటే ఎంతో క్లోజ్గా యేసయ్యలోనికి బాప్తిజం పొంది యేసయ్య లాగా జీవించాలని కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తి అని నీ యొక్క ఐడెంటిటీ అనేది మారిపోవాలి. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తాడు. ఏమని? యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన యొక్క మరణంలోనికి బాప్తిజం పొందుతున్నది మీరు ఎరుగురా అంటున్నాడు. అంటే రోమీయులకు ఆ మాట చెప్తున్నాడు. మీరెందుకు ఈ విధంగా ఒక పాపకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? యేసులోనికి మీరు మరణం పొంది, యేసులోనికి మీరు బాప్తిజం పొందారు అంటే ఆయన మరణంలోనికి మీరు బాప్తిజం పొందారు. మొట్టమొదట ఆయన ఏ విధంగా సిలువ పైన మన పాపాలని భరించి ఆయన యొక్క మరణాన్ని పొందాడో, ఆ యొక్క పాతి పెట్టబడ్డాడో, మనం కూడా ఆ మరణంలోనికి పాలిభాగస్తులై, అంటే ఆ యొక్క పాపములు ఆయన తీసుకున్నటువంటి పాప భారంలో, అంటే ఆయన పాప విమోచన చేశాడు కాబట్టి ఆయన యొక్క పాప మరణంలోనికి మనము కూడా పాలిభాగస్తులై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. అదే అక్కడ చెప్తాడు. ఏమని? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎస్, ఆయనతో కూడా ఎలాగా? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎందుకు బాప్తిజం పొందుతున్నావు ఇక్కడ? ఎందుకు నువ్వు యేసులోనికి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డావు అని చెప్పాలంటే, నీవు నూతన జీవనం పొందిన వారై నడుచుకోవాలని. అదేవిధంగా ఆయన మరణంలో నువ్వు ఎలాగ ఆ యొక్క పాతి పెట్టబడ్డావు అనేటువంటి సాదృశ్యంలో నువ్వు పాలిభాగస్తుడివై, అంటే ఐక్యమై ఉన్నావో, అలాగే ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో, ఏ విధంగా యొక్క మరణంలో నుంచి ఆయన విజయాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడో, మనం కూడా ఆ యొక్క సాదృశ్యంలో మనం కూడా యేసయ్యతో పునరుద్ధానముగా, అంటే నూతన జీవములోనికి మనము ఆయనతో ఐక్యమై ఉన్నాం. అంటే 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. పౌలు చెప్తున్న మాట 2 విషయాలు. ఒకటి, మీరు యేసులోనికి బాప్తిజం పొందారు అంటే ఈ 2 విషయాలలో మీరు బాప్తిజం పొందారు. ఒకటి, యేసు యొక్క మరణంలోనికి మీరు ఐక్యమై ఉన్నారు. రెండవది, యేసు యొక్క పునరుద్ధానములోనికి మీరు ఐక్యమై ఉన్నారు. యు ఆర్ యునైటెడ్ ఇన్ ద క్రైస్ట్ డెత్, యు ఆర్ యునైటెడ్ అండ్ రిజరెక్టెడ్ అలాంగ్ విత్ ద క్రైస్ట్. ఆమేన్. ఎస్, మన జీవితంలో యేసు సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సాధారణమైనటువంటి చాలా ఏమంటారు తేలికైనటువంటి ఒక మాటను, ఒక విశ్వాసాన్ని మనము చేస్తే, అంటే చూపిస్తే, ఆ యొక్క నమ్మకాన్ని చూపిస్తే సరిపోదు. మనం కూడా ఆయనతో పాటు అదే ప్రక్రియ గుండా వెళ్ళామని ఎప్పుడైతే మనం స్వంతంగా మనం అనుభవిస్తామో ప్రతి క్షణం, ఎప్పుడైతే మనకు అది గుర్తు ఉంటుందో, ఎందుకు? నేను యేసయ్యతో పాటు పాతి పెట్టబడ్డాను, యేసయ్యతో పాటు నేను తిరిగి లేచాను, కాబట్టి నాలో నివసించేది, నేను ధరించుకున్నది యేసయ్యను. అందుకే పౌలు అంటాడు కదా, నాకు చావైతే లాభం, బతుకుట క్రీస్తు. ఎస్, నేను చనిపోయాను, నాకు చావు అనేది లాభం, కానీ నేను బ్రతకడం అనేది, నేను ఏదైతే నూతన జీవాన్ని నేను బ్రతుకుతున్నానో అది నేను కాదు, నేను ధరించుకున్నటువంటి క్రీస్తే అని చెప్తున్నాడు అక్కడ. ఎప్పుడు వస్తుంది ఈ యొక్క కొత్త ఇలాంటి ఒక అనుభవం మన జీవితంలో? ఈ అనుభవం లేకపోతే మనము యేసు యొక్క సారూప్యంలోనికి మనం ముందుగా వెళ్ళగలం, ఆ నూతన జీవంలోనికి మనం నడవగలం. ఎప్పుడు వస్తుంది? మొట్టమొదట అంటే ఈ అనుభవం కేవలం దేవుని వాక్యం అనేది మనల్ని పశ్చాత్తాపానికి గురి చేసినప్పుడు. మొట్టమొదటగా మనం చేసినటువంటి పాత జీవితంలో చేసినటువంటి ఎన్నో తప్పులు, పాపములను మనం విడిచి, ఆ యొక్క పాత రోత జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికి
పశ్చాత్తాపము అంటే పశ్చాత్తాపాన్ని, రిపెంటెంట్ అనేది లేకుండా మనం ఎలాగా యేసయ్యలో ఆ బాప్తిజాన్ని పొందినటువంటి అనుభవాన్ని మనము అనుభవించగలం, ఎలాగ మనము ఆ యొక్క పాత పురుషుణ్ణి పూర్తిగా పాతి పెట్టగలం అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. అందుకే అపొస్తలుడైనటువంటి పేతురు గారు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత మొట్టమొదటగా ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చదివితే పేతురు చెప్తున్నాడు, ఎంతో గొప్పగా ఆ యొక్క ప్రసంగం చేస్తూ ఎంతో మందికి ఆ యొక్క హృదయంలో ఏం తీసుకొచ్చాడు, పాపమును, పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చాడు. అనేక మంది ఆ యొక్క ప్రసంగాన్ని విన్నారు. ఆ ప్రసంగాన్ని విని వెంటనే వారు చెప్తున్నారు ఏమని, సహోదరులారా మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. ఎందుకు? వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అని రాసి ఉంటుంది అక్కడ. వాళ్ళు హృదయాల్లో నొచ్చుకొని అప్పుడు వారు ఎంతో పశ్చాత్తాపంతో వారు మీరు యేసయ్యను సిలువ వేశారు, మీరు సిలువ వేశారు, కానీ దేవుడు దానిని తిరుగు రాసి ఆయనను పునరుద్ధానుడిగా చేసి సజీవునిగా చేసి మహిమకరంగా మనందరికీ ప్రభువుగా నియమించాడని పేతురు చెప్తున్న మాటను వారందరూ విని హృదయంలో నొచ్చుకొని, అంటే పశ్చాత్తాపడి వారు చేసిన తప్పులను తెలుసుకొని వారు అడుగుతున్నారు, పేతురు మరియు సహోదరులారా మేము ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పేతురు చెప్తాడు ఏమని, మీరు ఏం చేయాలంటే మొదటగా మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని పేతురు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూసారా? అదేవిధంగా పేతురు ఆ యొక్క ఇంకొక మాట కూడా చెప్తాడు ఏమని, మీరు విధంగా చేసి మీరు ఇలాగా మారు మనసు పొంది బాప్తిజం పొంది అదేవిధంగా మీ పరిశుద్ధాత్మను పొందుకున్నది మీరు ఏం చేయాలంటే ఈ యొక్క మూర్ఖ తరము వారైన వారికి, అంటే మూర్ఖులగు ఈ తరము వారికి, మీరు చూస్తున్నటువంటి ఈ మీ తరము వారికి మూర్ఖులగు అంటే ఏమి అజ్ఞానంతో వారు ఏమి చేస్తున్నారో ఏమి చూస్తున్నారో అనేది తెలియకుండా మూర్ఖంగా జీవిస్తున్నటువంటి వీరికి మీరు వేరైపోవాలి. యు నీడ్ టు సెట్ అపార్ట్. మీరు వేరైపోయి మీరు రక్షణ పొందుడి అని అక్కడ వారిని హెచ్చరించను అని పేతురు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, మొదటగా మారు మనస్సు పొంది అలాగే ఈ లోకం నుంచి, మన పాత జీవితంలో నుంచి, పాత స్నేహితుల్లో నుంచి, పాత సంబంధాలలో నుంచి, పాత ప్రతి ఒక్క విషయాల్లో నుంచి, మన పాపానికి లాగేటటువంటి ప్రతి ఒక్క విషయంలో నుంచి మనం ఏమవ్వాలంటే మనం వేరవ్వాలి. యు నీడ్ టు బి సెట్ అపార్ట్. అప్పుడు దాన్ని వదులుకోవాలి. కొంతమంది మన జీవితంలో అలా ఉండరు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వారు ఈ లోకాన్ని స్నేహిస్తారు, ఈ లోకాన్ని వాళ్ళు ఆశ్రయిస్తారు, ఈ లోకంలో జీవనం గడిపిస్తారు, ఈ లోక వ్యామోహాలను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను వెంట పరిగెత్తు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బట్ స్టిల్ దే సే దే ఆర్ క్రిస్టియన్, దే ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. వారి ఈ లోకాన్ని వదులుకోబుద్దేదు, అదేవిధంగా ఈ దేవుని ఆశీర్వాదాలను మాత్రం కూడా వదులుకోబుద్దేదు. ఇది ఎలాగా మన జీవితంలో అది సాధ్యమవుతుంది అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. How can you receive the God's blessing at the same time? How can you live in the world? ఈ యొక్క లోకంలో మనం ఎలా జీవించగలం, అదేవిధంగా దేవునికి ఇష్టలుగా మనం ఎలా జీవించగలం? ఈ రెండు ఒకదానికొకటి అతుక్కో. 2 పడవల్లో మనం కాలు పెట్టలేం కదా. పడితే మనం ఖచ్చితంగా మునిగిపోతాం. గమనించండి, నూతన సృష్టిగా మారడం అంటే ఏదో పాత ఆచారాలను, మనం చేస్తున్నటువంటి పాత స్నేహాలను, మన పాత విషయాలన్నింటినీ వదిలేయడం మాత్రమే కాదు, కానీ నీవు కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. నీవు యేసయ్య స్వభావాన్ని, అంటే ఆత్మ స్వభావాన్ని నీవు ధరించుకోవాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇది తెలుసుకోకుండా చాలామంది తప్పు మార్గాలలో వెళ్తూ ఉంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో అనేక సిద్ధాంతాలు, అనేక నియమాలు ఈ క్రైస్తవ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఏది సరైన సిద్ధాంతం, ఏది సరైనటువంటి సత్యం, ఏది సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏదో ఒక్కసారి మనం కన్ఫెస్ చేసేసి మనం జీవితాంతం మన ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం జీవించుకుంటామంటే సరిపోదు. ఎందుకంటే నీ ఉంచినటువంటి నిరీక్షణ సరైన నిరీక్షణ కాదు. నీ ఉంచిన నిరీక్షణలో ఆయన ఎదురైనప్పుడు నువ్వు సిగ్గుపరచబడతావు. కానీ నీవు మొట్టమొదటిగా ఉండాల్సింది ఆ యొక్క మారు మనస్సులో నుంచి వచ్చినటువంటి, ఆ పశ్చాత్తాపం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నూతన స్వభావం ఏదైతే ఉందో ఆ యొక్క యేసు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అదే యేసులోనికి పొందిన బాప్తిజం అంటే. ఎస్,
అప్పుడు ఆ స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు, అంటే ఆ పరిశుద్ధాత్మను మనలో నింపుకున్నప్పుడు, మనలో ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో జీవిస్తున్నాడు అంటే, అప్పుడు ఆ పరిశుద్ధాత్మను నడుచుకునే అనుభవంలోనికి మనము ముందుకు వెళ్తాం. దట్ ఈస్ వేర్, అంటే యూ నీడ్ టు గో స్టెప్ బై స్టెప్ ఇంటూ ప్రోగ్రెసింగ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. అదే నేను ఇప్పుడు రెండవది చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిలో నడుచుకునేటువంటి అనుభవం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి నూతన జీవితాన్ని మనం ప్రారంభించడానికి, యేసయ్య కొరకు మనం జీవించడానికి మనం నిశ్చయించుకుంటామో, దేవుడే మనకు తప్పకుండా సహాయం దయచేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు, నిన్ను విడవను, నేను ఎడబాయనని చెప్తున్న దేవుడు ఎలాగ నిన్ను ఆ యొక్క క్రీస్తు సారూప్యంలోనికి నడిపించడానికి ఎలాగ నీకు సహాయం చేయకుండా ఉంటాడు? నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు చేయని చెప్తాడా దేవుడు? చెప్పడు కూడా. ఎందుకంటే ఆయన సహాయం చేయకపోతే మనం రక్షించబడలేం, మనల్ని మనం రక్షించుకోలేం. అందుకే ఆ యొక్క రక్షణ, ఆ యొక్క కృప అనేది ఉచితమైనది. అది ఏ మానవుడు సంపాదించుకోలేనటువంటి ఒక గొప్ప వరం అది. కాబట్టి ఆ వరాన్ని మన శక్తితో సంపాదించుకోలేమనేది ఈ క్షణం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడే మనకు సహాయం దయచేస్తాడు, దేవుడే మన దగ్గర ఉండి మనలో ఉండి ఆ పనిని జరిగిస్తాడు. కాబట్టి ఆ యొక్క దేవుని సహాయం ఎంతైనా మనకు అవసరం. అందుకే చెప్పాడు పేతురు, మీరు మారు మనస్సు పొందితే, బాప్తిజం పొందితే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. చూసారా, వరము, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. చూడండి, ఈ నూతన నిబంధనలో ఎక్కడో ఒక దగ్గర సీమోను అనేటువంటి ఒక అతను ఎంతో అజ్ఞానంతో ఆ యొక్క అపొస్తలుల దగ్గరికి వచ్చి అంతే అడుగుతున్నారు. ఏమని అడుగుతాడు? మీరు ఇంత గొప్ప కార్యాలు మీరు ఎలా చేస్తున్నారు? ఇన్ని గొప్ప కార్యాలు మీరు ఎలా చేస్తున్నారు? ఆ యొక్క గొప్ప కార్యాలతో మీరు హీల్ చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, అనేక మందిని ఆ యొక్క రక్షణ మార్గంలో నడిపిస్తున్నారు. ఇంత గొప్ప కార్యాలు అనేక మంది చూస్తూ మిమ్మల్ని పొగుడుచున్నారు. కాబట్టి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది నాకు కూడా ఇవ్వండి, మీకు నేను ఏదైనా ఇస్తా, డబ్బులు ఇస్తా. చూసారా, ఎంత అజ్ఞానంతో ఆ యొక్క వ్యక్తి అడుగుచున్నాడు అక్కడ అపొస్తలుని. ఏమని? ఏదో డబ్బుతోనో, ఏదైనా ఇస్తేనో, ఏదైనా వారి దగ్గర ఉన్నటువంటి యొక్క ధనంతోనో, సంపదతోనో పరిశుద్ధాత్మ శక్తిని వారు కొనుక్కోవాలని ఎంత అజ్ఞానంతో వారు అక్కడ ఆలోచించారో చూడండి. అందుకు అపొస్తలులు గద్దించి, నువ్వు చేస్తున్న తప్పు, ఈ యొక్క శక్తి అనేది నీకు నీ యొక్క సొంత శక్తితోనో, నీ సొంత డబ్బులతోనో, సంపదతోనో వచ్చేది కాదు, అది దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? పశ్చాత్తాపడి దేవుడి దగ్గర వేడుకో, ఆయనను క్షమిస్తాడు అని అక్కడ అపొస్తలులు చెప్తున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క ఆత్మ వరం అనేది మనకు దేవుడిచ్చేటటువంటి వరం. కాబట్టి అందుకే అక్కడ చూసాం మనం ఏమని, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుకుంటారు కనుక నూతన జీవితంలోనికి మీరు నడవగలరు, నూతన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు కొనసాగించగలరు అనేది అక్కడ మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క నూతన జీవం అనేది భౌతికపరమైనటువంటి ఒక నూతన సృష్టి కాదు మన జీవితంలో. అది కేవలం ఒక ఆత్మపరమైనటువంటి పైనుంచి వచ్చేటటువంటి ఒక నూతన సృష్టి మన జీవితంలో. కరెక్ట్? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఈ లోకపరంగా జీవించడు. అంటే ఈ లోకం ఏ విధంగా ఉందో, ఈ లోకపరంగా, ఈ లోకం చూసే విధంగా, ఈ లోకాన్ని ఆనందించే విధంగా, అంటే ఈ లోకాన్ని వారిని మెప్పించే విధంగా ఈరోజు జీవించడు. దేవుణ్ణి మెప్పించేలాగా, దేవుణ్ణి సంతోష పెట్టేలాగా తన యొక్క జీవితం అనేది ఉంటుంది. దేవుని కొరకు జీవించేలాగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఎందుకు చెప్తున్నానంటే అదే సమయంలో మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను ఆయన బలముగా మార్చగలిగేవాడు. ఎలాగ మార్చగలడు ఆయన అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో, ఆ శక్తితో మనల్ని మార్చగలడు. ఎందుకు చెప్తున్నాము? అపొస్తలులను చూడండి, అపొస్తలులనే మనం తీసుకుందాం. అపొస్తలుల జీవితాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, అపొస్తలులు ప్రభుతోనే నడిచారు. ప్రభు యొక్క బోధలను వారు కొన్ని సంవత్సరాలు వింటూ వచ్చారు, గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూస్తూ వచ్చారు. అయినా వారిలో చాలాసార్లు ఆ యొక్క అల్ప విశ్వాసము అనేది బయటపడుతూ వచ్చింది. అల్ప విశ్వాసాన్ని వారు ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. అవును కదా? యేసయ్య కూడా అనేసార్లు వారిని గద్దించి, ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు ఇంకా మీరు నమ్మకించలేదు? ఎందుకు మీరు ఇంకా ఈ విధంగా నమ్మకం లేక ఉన్నారు? అసలు మీకు విశ్వాసం లేక ఎందుకు ఎన్నో రకాలైనటువంటి కార్యాలను చూశారు, అయినను మీరు ఇంకా నమ్మిక ఉంచలేదా అనేటువంటి పరిస్థితులను ఎన్నోసార్లు యేసయ్య వారిని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎన్ని రోజులు మీతో ఉంటాను నేను ఇలాగా, కానీ ఎందుకు మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందలేకున్నారు? ఎందుకు మీరు అక్కడే ఉంటున్నారు?
మీరు ఎక్కడ ప్రారంభించాడో అక్కడే ఉంటుంది. కొంతమంది అంతే కదా, మన జీవితాల్లో మన యొక్క కొంతమంది వాళ్ళ విశ్వాసం అనేది ఎక్కడ ఉంచుతారో అక్కడే ఉంచుతారు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసం ఒక లెవెల్లో ఆగిపోద్ది, అక్కడి నుంచి పైకి పోదు, కింద తగ్గదు. కొంతమందికి అయితే తగ్గిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. ఏది చిన్న శ్రమ వచ్చినా, శోధన వచ్చినా వారు విశ్వాసంలో పడిపోతారు. కానీ దేవుడు అలాగ ఉండాలని కోరుకోవట్లా. మన విశ్వాసాన్ని అనుదినము అడుగు అడుగున పెంచుకుంటూ పోవాలి, మనం బలపడుతూ పోవాలి, విశ్వాసంలో వృద్ధి చెందుతూ పోవాలి. కానీ ఇక్కడ వారు ఆ విధంగా లేనట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అపొస్తలులు వారు ప్రార్థన చేయడంలో కూడా ఎంతో బలహీనత ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య గెత్సెమనే తోట దగ్గర చివరిగా ఆయన పట్టించబడిపోతున్నారు. ముందు రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసేస్తాను, మీరు కూడా ప్రార్థించండి, మెలకువగా ఉండండి అని చెప్పి పోయినా కూడా వారు నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. బలహీనతతో వాళ్ళు కళ్ళు మూసుకొని పోయి వారు నిద్రించినటువంటి స్థితులను యేసయ్య చూసి వారిని గద్దించాడు. చెప్తే మీరు ఎందుకు నిద్రపోతున్నారు, మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పినా కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని వారి యొక్క బలహీనతను చూసి గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. మూడో విషయం, అలాగే యేసయ్య ఆ యొక్క పట్టబడిన తర్వాత సిలువ సమయంలో అందరూ వారిని వదిలేసి వెళ్ళినట్టుగా, యేసయ్యను వదిలేసి వెళ్ళినట్టుగా ధైర్యం లేకుండా ఎదుర్కోలేకపోయారు వాళ్ళందరూ. సో ఇన్ని బలహీనతల మధ్య అపొస్తలులు ఉన్నారు. ఎస్ దేవుడు బలహీనులనే పిలుచుకుంటాడు. దేవుడు బలహీనులను ఎందుకు పిలుచుకుంటాడంటే వారు అతిశయించకూడదని, అదేవిధంగా ఆ యొక్క ప్రతి కార్యము వాళ్ళని బలపరిచేవాడు దేవుడేనని, సకల మహిమ ఘనత ఆయనకు మాత్రమే చెల్లాలని ఆయన బలహీనను మాత్రమే ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఎందుకు ఇక్కడ చూస్తే మనము అయితే ఎప్పుడైతే పేతురు, మిగతా అపొస్తలులు, మిగతా చాలా మంది అక్కడ 120 దగ్గర మంది ఆ యొక్క మేడగద మీద ఎప్పుడైతే వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వారు ఆ యొక్క అభిషేకాన్ని పొందుకుంటారో, అభిషేకాన్ని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో, అప్పటి నుంచి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, వారి ఆత్మపరమైనటువంటి జీవితం పూర్తిగా మారిపోయింది. దే చేంజ్డ్ కంప్లీట్లీ అప్ అండ్ డౌన్. దే టర్న్ దే లైఫ్ అప్ అండ్ డౌన్. మీన్స్ వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోయింది. ప్రభు పేరును నేను ఎరగను అని ముమ్మారైనటువంటి పేతురే సజీవ సాక్షిగా ఆయన నామం కోసం సజీవ హతసాక్షుడయ్యాడు. అనేక మంది అపొస్తలులు కూడా, అనేక మంది శిష్యులు కూడా ఆ విధంగా ఆయన నామాన్ని, యేసయ్య నామం కొరకు వారందరూ సజీవంగా హతసాక్షులయ్యారు. అంత గొప్ప ధైర్యము వారి జీవితంలో నింపబడింది. అదేవిధంగా ఎలాగా ప్రభువా మనుషులు ఈ పరలోకానికి, యొక్క నిత్య రాజ్యంలోనికి వెళ్ళగలరు, రక్షణ పొందగలరు అని ఒక కన్ఫ్యూజన్లో, అయోమయంలో వారు ఉన్నటువంటి స్థితిలో నుంచి వారు ఎలా వచ్చారు? పరిశుద్ధాత్మ తర్వాత ధైర్యముగా దైవ వాక్యాన్ని వారు బోధించడానికి వారు ఎంతో మందిని రక్షణలోనికి నడిపించగలిగారు పరిశుద్ధాత్మ సహాయంతో. అదేవిధంగా ప్రార్థించలేని స్థితిలో నిద్రపోయినటువంటి వారు ఎడతెగక ప్రతి దినము సంఘంలో అనేక మందిని చేరుస్తూ ఎడతెగక వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా ఎంత గొప్ప మార్పు అనేది వారి జీవితంలో వచ్చింది. చూసేవారికి సాధారణంగా కనిపించేవారు వాళ్ళందరూ, అంతే కదా. ఒకరేమో చేపలు పట్టుకునేవారు, ఇంకొకరేమో చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు. అలాంటి వారిని యేసయ్య ఎంచుకున్నాడు. అంటే వారు సాధారణమైన వారు. అసలు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో వారి గురించి ఎవరు తెలుసుంటారేమో. అందుకే అక్కడ అంటారు, వీళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలిసి ఉండదు అక్కడ ఉండే వాళ్ళకి. ఏమని? వీళ్ళు గలిలీలు కదా, వీళ్ళు గలిలీ సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళు కదా, వీళ్ళకి ఇంత నాలెడ్జ్, అంటే ఈ యొక్క పాండిత్యం అనేది ఎలాగొచ్చింది వీళ్ళకి, ఇంత అనర్గళంగా ప్రతి ఒక్కరి భాషలో వారికి అర్థమయ్యేలాగా ఎలాగ మాట్లాడగలుగుతున్నారు, దట్స్ అ మిరాకిల్ అని వాళ్ళు అక్కడ ఏం చేశారు? ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యపడ్డారు ఆ సమయంలో. కాబట్టి సో ఇంతటి కారణం, దీనికి అంతటికి కారణం ఏమని మనం ఆలోచించాలి అంటే కేవలం వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమే. ద ఫైర్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైవ్స్ టు బీ విట్నెస్ ఆఫ్ జీసస్. టు బీ విట్నెస్ ఆఫ్ జీసస్. సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా ఉండేలాగా వారిని మార్చినది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసయ్య ప్రభు నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యునితో మాట్లాడుచున్నటువంటి సందర్భం. ఎవరు చూడకుండా నికోదేము సాయంకాలం సమయంలో యేసయ్య దగ్గరకు వస్తాడు. ఒక గొప్ప విషయాన్ని, బోధకుడా అనే దగ్గరకు వచ్చి ఒక గొప్ప విషయాలను మాట్లాడాలని ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆయన దగ్గరకు వస్తాడు. అప్పుడు యేసయ్య నికోదేముతో చెప్తున్నాడు, ఏమని? ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా
జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నా. శరీర మూలంగా జన్మించేది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయును అయి ఉన్నది. ఎస్, అది ఇక్కడ నికోదేముతో యేసయ్య చెప్తున్న మాట. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, అదేవిధంగా ఆత్మ మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. యూ విల్ నెవర్ ఎంటర్ ద కింగ్డమ్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ స్పిరిట్ అండ్ ద వాటర్. అవును, పరిశుద్ధాత్మ మూలముగా మనము జన్మించాలి అనేది యేసయ్య మరొక్కసారి ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. అంటే కొత్త జీవితాన్ని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకునే ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆరంభించాలి అనేది. ఇప్పట్లో అనేక మంది ఈ యొక్క పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటో కూడా తెలియకుండా వారి జీవితాలని కొనసాగిస్తూ ఉన్నవారు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మను నమ్మని వారు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒక దైవత్వము, హీఈస్ ద వన్ ఆఫ్ ద గాడ్ హెడ్ ఇన్ ద ట్రినిటీ అని ఒప్పుకోనేటువంటి ఒక మూర్ఖ జనమైనటువంటి వారు కూడా మనము చూడగలం. పరిశుద్ధాత్మ అంటే ఏదో కొంతమందికే లభిస్తుంది, అపోస్తలులాగా కొంత గొప్ప వారికే లభిస్తుంది, మిగతా వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు, సహాయం చేయడు అనేటువంటి రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ యొక్క అపోహల్లో, వాళ్ళ యొక్క కాంక్లూజన్ నిర్ధారణలకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు పరిశుద్ధాత్మ లేనే లేదు అనేటువంటి ఆధ్యాత్మికతమైనటువంటి గుడితనం కలిగిన వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో యొక్క నికోదేము అనేటువంటి పరిశుద్ధుడు కూడా. ఎందుకు అవన్నీ కొత్తగా ఉన్నాయి నికోదేముకి, అర్థం కావట్లా చెప్తుంటే. యేసయ్య ఒక పక్క చాలా క్లారిటీగా చెప్తున్నాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే గానీ ఈ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు. యూ విల్ నెవర్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ నికోదేముకు ఈ యొక్క బోధ ఏదైతే ఉందో చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఎందుకంటే నికోదేము పరిసయ్యులు వీరు దేన్ని పాటిస్తున్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను వారు పాటిస్తూ వస్తూ ఉన్నారు. దానిని పాటిస్తే మేము పరలోక రాజ్యంలో ఉంటాం అనేదే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఆర్ మైండ్ సెట్. ఎప్పుడైతే యేసయ్య దీనిని తిప్పివేసి దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఏం చెప్తున్నాడు? మీరు ఆత్మ మూలంగా జన్మించాలి. మీరు ఆత్మ మూలంగా అంటే శరీర మూలంగా జన్మించింది శరీరంగా ఉంటుంది, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయే ఉంటుంది. మీరు దేనిని అనుసారంగా జీవిస్తున్నారో అనేది ఒకసారి పరిశీలించుకోండి అని యేసయ్య చెప్తున్నాడు. అందుకే నికోదేముకి ఏమీ అర్థం కాక ఈ మాట చెప్తున్నాడు, ఆత్మ మూలంగా జన్మించడమా? ఈ సంగతులు ఎలాగ సాధ్యము? ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? అసలు ఈ సంగతి ఎలాగ సాధ్యమవుతుంది? ఒక మనిషి పుట్టిన తర్వాత మరి ఎలా పుట్టగలడు? రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టగలడా అని ఇక్కడ నికోదేము తన అజ్ఞానాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. నికోదేము కూడా మంచి బోధలుగా అంటే ఆ యొక్క పరిసయ్యుడుగా ఉన్నాడు, అక్కడ బోధించేవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఒక మన్ని ఉన్నత స్థితిలో ఉన్నాడు. అయినా కూడా ఆ యొక్క నికోదేముకి ఏమీ అర్థం కాల. ఆత్మ మూలంగా జన్మించితే కానీ నువ్వు పరలోక రాజ్యాన్ని చూడవన్నటువంటి మాట నికోదేముకి ఇట్ వాజ్ ఎ పజిల్. ఆ పజిల్ అనేది అర్థం కాకపోయింది. యు నీడ్ టు బోర్న్ అగైన్ స్పిరిట్ అని. సో మనలో కూడా ఇలాంటి ఒక అంధత్వం అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక కనుచూపు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క కనుచూపు, ఆ యొక్క దృష్టి అనేది లేకుండా మనలో ఉంటాం. నా కుటుంబ పరంగా నేను వంశపారపర్యంగా క్రైస్తవుల్లో ఉంటున్నాను, వంశపారకంగా నేను క్రైస్తవున్నే, తల్లిదండ్రులను నా ముత్తాతలు తాతలు అందరూ క్రైస్తవులే, కాబట్టి నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా నాకు ఏం అవసరం లేదు, నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి మా జీవితంలో కూడా ఉంటుంది అనేది అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అనేది వ్యక్తిగతంగా దేవుడు నీలో ఉంచేది. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తిని నీలో ఉంచాడు దేవుడు అనేది ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి. నేను సొంతంగా ఏం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది ఖచ్చితంగా నీ పొరపాటే. యూ నీడ్ టు బోర్న్ అగైన్ ఆఫ్ స్పిరిట్. నేను కొత్తగా చెప్పట్లా, వాక్యంలో ఉండేదే చెప్తున్నా. యేసయ్య చెప్పాడు ఏమని? నువ్వు ఆత్మతో మూలంగానే జన్మిస్తే కానీ నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేమని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది భూ సంబంధమైన రీతిలో ఆలోచిస్తారు. అదే నికోదేము కూడా అదే ఆలోచించాడు. ఆత్మ సంబంధం గురించి మాట్లాడుతుంటే ఒక పక్క నికోదేము అంటున్నాడు, నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి దూరి మళ్ళీ నేను రెండోసారిగా జన్మించాలా అంటున్నాడు. మళ్ళీ హీ వాస్ థింకింగ్ అబౌట్ ద న్యాచురల్ బర్త్, బట్ వై హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ బర్త్? ఆత్మ సంబంధమైనటువంటి జననాన్ని ఎందుకు అతను ఆలోచించలేకపోతున్నాడు? కారణం తాను ఒకే దృష్టిలో వెళ్తున్నాడు, తాను ఒక మూసలో వెళ్తున్నాడు,
తాను ఒకే ఒక అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు, అంటే భౌతిక పరంగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను పాటిస్తే చాలు అనుకుంటున్నాడు. కాబట్టి అతను ఏమి చూడలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. మనలో కూడా ఇప్పుడు చాలామంది అనుకుంటారు, భూ సంబంధమైన రీతిగా ఆలోచిస్తారు. ఒకసారి నేను చర్చికి వెళ్తే చాలు, ఏదో ఒక సండేలో చర్చికి వెళ్ళి కూర్చుంటే చాలు, అదేవిధంగా ఏదో ఒక రోజు ప్రార్థించుకుంటే చాలు, ఏదో ఒకసారి అప్పుడప్పుడు బైబిల్ ఓపెన్ చేసి కొంచెం దుమ్ము దులిపేసి ఒక పేజీ చదివితే సరిపోద్ది అని అనుకుంటారు. ఏదో ఒక ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అయితే చాలు అనేటువంటి రకరకాలుగా వారికి వారే నిర్ణయం చేసుకుంటారు. ఇది చేస్తే నాకు అంతే, నేను దేవుడి దృష్టిలో మంచిగా ఉంటా, ఇది చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వెవరు, నేనెవరు దానిని నిర్ణయించడానికి? వాక్యానుసారంగా నేను వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి వెళ్ళాలి. అనుక్షణము అనుదినము పరిశుద్ధాత్మ శక్తిలో నడిపించబడాలి. ఇవన్నీ అవసరమే. బైబిల్ చదవడం, ప్రార్థించడం, అదేవిధంగా ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ప్రతి ఒక్కటి అవసరమే. కానీ దానికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీవు పైనుంచి ఆత్మపరముగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఏమని? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావమైన వారు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు. చూసారా? నౌ యు నో దాట్ వాట్ ఈస్ ద ప్రూఫ్ దాట్ యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మ మూలంగా జన్మించావు, ఆత్మ యొక్క శక్తిలో నువ్వు నడుచుకుంటున్నావు అనే దానికి రుజువు ఏంటి అంటే, నువ్వు పెట్టేటటువంటి నేను అనుకున్నటువంటి కాంక్లూజన్స్ కాదు, మనం పెట్టుకున్నటువంటి ఆచారాలు నియమాలు కాదు. కానీ ఈ మాట చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావమే గలవారు కానీ శరీర స్వభావం గలవారు, శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు. ఆ యొక్క అధ్యాయంలో మనం చదివితే, అదేవిధంగా 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే, ఆత్మయ ఎలాగ మన శరీర స్వభావం ఆత్మ స్వభావం అనేది రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ శరీరంలో అంటే ఆత్మ స్వభావం కలిగిన వాడు శరీర స్వభావాల మీద దృష్టి ఉంచడు అని ఆ యొక్క అదే అధ్యాయంలో మనం చూడగలం. శరీర స్వభావాల మీద దృష్టి ఉంచడు, శరీర సంబంధమైనటువంటి రీతిలో ఆలోచించడు, శరీర కార్యాలని నెరవేర్చడు. కానీ ఆత్మ కార్యాలను చేస్తూ దేవుని మెప్పించేలాగా జీవిస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఎలాగా? ఎవిడెన్స్ ఆఫ్ ది సాల్వేషన్, నీ యొక్క రక్షణకు ఆధారం అనేది ఏంటయా అంటే నీలో నివసించేటటువంటి ఆత్మ. ద ఎవిడెన్స్ ఆఫ్ ది సాల్వేషన్ ఈజ్ ద స్పిరిట్ విత్ ఇన్ యూ అండ్ మీ. హల్లెలూయా. ఎస్, అవును. అపొస్తలుల వలె ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతామో అప్పుడు మన జీవన శైలి అనేది పూర్తిగా మారిపోవాలి. వాక్యమే చదవనటువంటి నీవు ఆ వాక్యాన్ని చదవడానికి నీ ఆశను కలిగి ఉంటావు. వాక్యమే చదవాలంటే ఒక సోమరితనము, ఒక ఇంట్రెస్టే లేనటువంటి నీ జీవితంలో ఆ ఆత్మ ఖచ్చితంగా నీకు సహాయం దయచేస్తాడు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా, వాక్యం మీద ప్రేమ చూపేలాగా, వాక్యంతో సహవాసం చేసేలాగా, ఆ వాక్యాన్ని నీవు భుజించేలాగా, ఆ వాక్యపు యొక్క మన్నా మీద నీ జీవితాన్ని పోషించుకునేలాగా నీలో ఆసక్తిని దేవుడు ఖచ్చితంగా పెంచుతాడు. వాక్యమును ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. అందుకే కదా యేసయ్య చెప్పాడు, మీకు ఆదరణకర్త పంపిస్తా, ఆయన మీకు బోధిస్తాడు, నేనేం చెప్పానో మళ్ళీ మీకు గుర్తు చేస్తాడు. మనం మర్చిపోయేవాళ్ళని చెప్పాను కదా. కాబట్టి ఏ క్షణంలో ఏది గుర్తు చేయాలో, ఏ క్షణంలో ఏ వాక్యం మనకు ఆదరణగా ఉంటుందో, ఏ క్షణం ఏ వాక్యం మనల్ని కట్టగలదో ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కళ్ళ ముందు ఉంచుతాడు, నీ హృదయంలో ఉంచుతాడు. కాబట్టి నీవు శరీర స్వభావం అనుసరించి నువ్వు జీవించడానికి ఆస్కారమే లేదు కదా. ఎస్, మనుషులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి మాత్రమే నువ్వు మెప్పించగలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు ఆయన యొక్క. అదేవిధంగా ఎప్పుడైతే సమాజంలో నిన్ను చూసిన వారు ఆ తరువాత ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిలో నడుచుకుంటూ ఉంటావో ఆశ్చర్యపడే రీతిలో నీ జీవితాన్ని వారు చూస్తారు, ఆశ్చర్యపడతారు. ఎస్, అపొస్తలులు ఏ విధంగా చూస్తే వారు ఆశ్చర్యపడ్డారో అదేవిధంగా నీ జీవితం కూడా ఆశ్చర్యపడే రీతిలో మారుతుంది. ఇతడేనా, ఈమెనా, అయ్యో అవునా అనే టైప్లో వాళ్ళందరూ ఆశ్చర్యపడే రీతిలో నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. అదేవిధంగా వాక్యమే చదవనటువంటి నీవు, అంటే ప్రార్థించలేనటువంటి నీవు, ఒక మోకాళ్ళైనా ఒక 5 నిమిషాలు నువ్వు ప్రార్థించలేనటువంటి నీ జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ద్వారా నేను నిమిషాల కంటే గంట కూడా ప్రార్థించేటటువంటి శక్తిని దయచేస్తాడు.
ఆ ప్రార్థనా శక్తిని దయచేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదవగలం. ఆత్మయే మన బలహీనతను చూస్తే మనకు సహాయం దయచేస్తున్నాడు. ఎలాగ విజ్ఞాపన చేయాలా, ఎలాగ దేవుని ముందు మన ప్రార్థన విజ్ఞాపన చేయాలా, ఎలాగ మన పాపాలను ఒప్పుకోవాలనేటువంటి ప్రతి ఒక్క సహాయాన్ని ఆత్మదేవుడే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎలాగ ప్రార్థించాలనేటువంటి జీవితాన్ని, ఎలాగ విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఎలాగ ఒక మనిషిని మనము క్షమించాలి, ఎలాగ మన ప్రేమను చూపాలా, ఇలాంటి ప్రతి ఒక్క విధమైనటువంటి సహాయాన్ని దేవుడు మన ఆత్మలో ఆ ప్రార్థనా శక్తిని మనకు దయచేస్తాడు. కాబట్టి చూడండి, అదే కదా అపొస్తలులకు కూడా జరిగిన విషయం. వాక్యాన్ని బోధించగలిగారు, వాక్యంలో అదేవిధంగా సమాజంలో ఆశ్చర్యపడేలాగా వారు జీవించగలిగారు, అదేవిధంగా ప్రార్థనా జీవితాన్ని వారు పెంచుకున్నారు, అదేవిధంగా అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగినటువంటి శక్తిని వారు పొందుకున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి ఒక శక్తిలో నడుచుకునే అనుభవం మనకు కావాలి. రెండవదిగా నేను చెప్పాల్సిన మాట అది. సరే, చివరిగా ఒక మాట చెప్దాం. మూడవదిగా ఆత్మలో ఫలించే అనుభవం. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉందని, మనలో నివసిస్తుందని, ఆత్మ స్వభావాన్ని మనం పొందుకున్నామని ఎప్పుడైతే మనకి ఆ యొక్క కాన్షియస్ అనేది మనకు తెలుస్తుందో, ఆ యొక్క ఆలోచన జ్ఞానం అనేది మనకు ఉంటుందో, ఆ ఆత్మలో ఫలించాలి అనే అనుభవం కూడా మనం పొందుకోవాలి. ఆత్మలో ఫలించే అనుభవం. మన ఆత్మ ఉంది అన్న, మనలో ఆత్మ నివసిస్తున్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు, కానీ ఆత్మ యొక్క ఫలం అనేది ఏంటి? ఆత్మ ఫలం అనేది నీ జీవితంలో కనిపిస్తుందా? అవును కదా. ఒక మంచి చెట్టు, పెద్ద చెట్టు బాగుంది, కానీ ఆ చెట్టుకు ఫలాలే లేనంటే ఆ చెట్టు ఎంత వృధా? దేనికి పనికి వస్తుంది? ఒక మంచి ఫలాలనిచ్చే చెట్టు, ఆ ఫలాలనిచ్చే చెట్టు చూసినప్పుడు ప్రతి ఒక్కరు దేనికోసం ఎదురు చూస్తారు? దేనికోసం వాళ్ళ యొక్క కనుదృష్టి ఉంటుంది ఆ చెట్టు మీద? ఫలాల కోసం. ఈ చెట్టుకు ఫలాలను కాస్తుంది కదా, ఈ ఫలాలు ఎప్పుడు కాస్తుంది, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు, ఆ యొక్క ఫలాల కోసమే వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఆత్మదేవుడు మన జీవితంలో జీవిస్తున్నాడు అంటే ఆ ఆత్మ ఫలం అనేది మనలో నుంచి బయట ఉండాలి, కనిపించాలి. మనలో దాచుకునేది కాదు ఆత్మ ఫలం. ఇట్ విల్ బి ఎవిడెంట్ టు ద పీపుల్ హూ ఆర్ సరౌండింగ్ యూ. నిన్ను చుట్టూ ఉన్న వారికి, నిన్ను చూసేవారికి, నీ జీవితంలో ఉండేవారికి, మొట్టమొదటిగా ముఖ్యంగా నీ కుటుంబంలో ఉండేవారికి ఈ యొక్క ఆత్మ ఫలం అనేది ఖచ్చితంగా కనిపించేలాగా నీ జీవితం మారాలి. ఆ ఆత్మ ఫలము అనేది మనము ఫలించాలనేది చాలా ముఖ్యమైన విషయం. మనలో ఆత్మఫలం లేదు అంటే దానికి కారణం ఆత్మ కాదు, కానీ ఆ ఆత్మను పొందుకున్నటువంటి మనము ఆ ఆత్మ సహాయము, ఆత్మ అనుసారముగా మనము జీవిస్తున్న వారం కాకుండా, మనం జీవించకుండా ఉంటున్నాం అనేది అర్థం. అందుకే పౌలు భక్తుడు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా మాట్లాడతారు. ఏమని? ఆత్మను అనుసరించి నడుచుకుని వారమైతిమా, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆ ఆత్మను అనుసరించే క్రమంగా నడుచుకుందాం. చూడండి, మీరు ఆత్మను అనుసరించి, మీరు ఆత్మను పొందుకున్నారు, మీరు ఆత్మలో నడుస్తూ ఉన్నారు, ఆ ఆత్మలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆత్మను అనుసరించే మీరు నడుచుకోవాలి. అంటే యు నీడ్ టు లివ్. If you are living by the Spirit, and you need to walk in the Spirit. చూసారా? వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నీవు ఎలాగుండాలంటే ఆత్మ ఫలాలను ఫలించేలాగా, ఆత్మ ఫలాలను వృద్ధి చేసేలాగా నీ జీవితం ఉండాలి. అంటే పరిశుద్ధాత్మకు లోబడి జీవిస్తూ, అపవాదిని ఎదిరిస్తూ, ఆత్మ ఫలమును ఫలింపచేస్తూ, ఆ క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, సంపూర్ణతలోనికి మారేదానికి మనల్ని వృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా మనవంతు ఈ యొక్క క్రీస్తు సంఘము క్రీస్తు ఈ యొక్క సార్వత్రిక సంఘమును లోనికి మనవంతు సహాయమును, మనవంతు యొక్క పనిని మనము జరిగించాలి. ఎస్, హల్లెలూయా. సో గమనించండి, పెంతెకోస్తు దినమున అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏం చేశారు? వాళ్ళు గమ్ముగా అక్కడే ఉండిపోయారా? లేదు. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు 3,000 మందికి, ఇంచుమించు 3,000 మందికి బాప్తిసం ఇచ్చి వాళ్ళని రక్షణలోనికి నడిపించి వారిని సంఘంలోని చేర్చారు. దట్ ఈస్ వాట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దట్ ఈస్ వాట్ ద వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క కార్యం అది. ఆత్మ కార్యం అనేది మనను ఎప్పుడైతే మనం రక్షణను నడిపించుకుంటున్నామో అలాగే మనవంతు సహకారం, మనవంతు సహాయం అనేది ప్రారంభించాలి. ఎక్కడో చేయాల్సిన అవసరం లే, మొట్టమొదటి నీ కుటుంబంలో ఆరంభించాలి అది. You need to start that work in your family. At the same time, you need to go forward, go outside into society and into the ends of the world. Hallelujah. Yes. అందుకే యేసయ్య చెప్పాడు ఏమని? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు 5వ వచనంలో ఏమని? ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటా,
నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి వాడు ఏమీ చేయలేడు అని యేసయ్య చెప్తున్నాడు. చూసారా, మీరు ఎలాగ ఫలిస్తారు అంటే మీరు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి ఆత్మలో నిలిచి ఉండాలి, ఆయన మనకు బోధించేటువంటి వాక్యంలో నిలిచి ఉండాలి. అప్పుడే మనం బహుగా ఫలిస్తాము. మనం వేరుగా ఉన్నామనుకో మనం ఏమీ చేయలేం. ఆయన ద్రాక్షావల్లి, ఆయన మనకు ఆ యొక్క జీవన ఆధారం, మనకు శక్తిని అందించేటటువంటి జీవన ఆధారం, మన సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ జీసస్ అండ్ హిస్ స్పిరిట్. కాబట్టి ఆయన ఆత్మలో మనం ఫలించాలి అనేది మనం చూడాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మ చెప్పేటటువంటి సంగతులను మనం ఏ క్షణమును నిర్లక్ష్య పెట్టకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండండి అని ఏ విధంగా వాక్యం చెప్తుందో, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఏ క్షణమున అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తూ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా మనం ఆత్మ ఫలమును ఫలింపచేస్తూ, యూ కెన్ సీ ఇన్ ద Galatians 5 ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. సో ఆ యొక్క ఆత్మ ఫలం అనేది మనము ఫలింపచేస్తూ మనము మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించాలి. ఎందుకంటే మంచి చెట్టు అనేది కాని ఫలాలని ఫలింపదు కదా. ఒక మంచి చెట్టు అనేది కాని ఫలాలను ఫలించదు. ఎలాగో అలాగే ఒక కాని చెట్టు అంటే ఒక పనికి మాలిన చెట్టు, ఒక పనికి రాని చెట్టు, ఎటువంటి ఎటువంటి పనికి అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి చెట్టు మంచి ఫలాలను ఫలించదు. అంటే మన ఆరోగ్యానికి మనం ఎందుకు తింటాం? ఫలము మన శక్తి కొరకే కదంట. కాబట్టి మనము ఫలము అంటే ఆ యొక్క మంచి చెట్టు కాని ఫలమును ఫలింపదు. అంటే మనలో ఎవరున్నారు? మనలో ఆత్మ ఉన్నది. ఆయన యొక్క శక్తి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు. మనం జీవమగల దేవునికి ఆలమయం ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి మనలో నివసించేవాడు దేవుడు. కాబట్టి మనలో నివసించే దేవునికి మనం ఎలాంటి ఫలాలను ఫలింపచేయాలి? మంచి ఫలాలను ఫలింపచేయాలి. ఆత్మ ఫలమును ఫలింపచేసేలాగా మన జీవితాన్ని ఉంచుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా చేస్తూ మనము క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనము ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్. కాబట్టి తరువాతగా మనము ప్రార్థించుకొని ఇంకొక పాట పాడి దేవుడిని మనం కనపరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ జీసస్. దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఈ దినమున తండ్రి ముఖ్యంగా ఈ యొక్క పెంతెకోస్తు దినమున గురించి మేము గుర్తు చేసుకుంటూ, ఈ పెంతెకోస్తు దినమున ఏ విధంగా మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అపస్తుల మీద మేడగది మీద కుమ్మరించారో దాని గురించి మేము ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మాకు తెలిసినా కానీ తండ్రి ప్రభువా మరొక్కసారి ఈ యొక్క ఇటు రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాన్ని మా జీవితంలో మీరు కలిగించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా ప్రభువా, ఈ క్షణం ఈ యొక్క వాక్యాన్ని విన్నవారు ఎవరైతే తండ్రి ప్రభువా వారి జీవితంలో అయ్యా యేసులోనికి పొందిన బాప్తిజం అనేది ఎరగకుంటే, పరిశుద్ధాత్మలో నడుచుకునే అనుభవమును, ఆత్మలో ఫలించే అనుభవమును ఎరగకుంటే తండ్రి ప్రభువా వారి జీవితంలో ఒక్కసారి వారి హృదయాలను తెరవుము తండ్రి. ఎందుకంటే మీరు ఆకర్షించినది ఎవరునూ ఆకర్షించలేరు తండ్రి. అయ్యా మా వంతు తండ్రి ప్రభువా మీ వాక్యాన్ని బోధించడం, కానీ యేసయ్య మీరు మాత్రమే వారి హృదయాలలో పనిచేయగలరు తండ్రి. మీరు మాత్రమే వారి హృదయాలలో తండ్రి మార్పును తీసుకురాగలరు తండ్రి. యు ఆర్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు దేర్ హార్ట్స్. యు ఆర్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ దేర్ లైఫ్స్ లార్డ్ అకార్డింగ్ టు యువర్ విల్ లార్డ్ జీసస్. యేసయ్య పరిశుద్ధాత్మ కార్యమును తండ్రి ప్రభువా మాలో కలిగించండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా దానిని అనుసరించి జీవించే మా జీవితాలను మాకు దయచేయండి తండ్రి. అయ్యా మరొకసారి తండ్రి ప్రభువా మా జీవితాలను మేము పరీక్షించుకునే సహాయాన్ని దయచేయండి. అయ్యా మేము పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామా? పరిశుద్ధాత్మకు లోబడి జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ చెప్పే మాటలను అంగీకరిస్తున్నామా? లేదా పరిశుద్ధాత్మ చెప్పే మాటలను తిగ్గరించి ఈ లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్నామా తండ్రి ప్రభువా? యేసయ్య అయ్యా పరలోకం నుంచి పైనుంచి వచ్చేటటువంటి ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ మీరు పరలోకంలో ప్రవేశించలేరని చెప్తున్నారు. ఆ విధంగా మేము ఆయా నూతన జీవాన్ని కలిగించే జీవితాన్ని మాకు దయచేయండి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని చెప్తున్నారు తండ్రి ప్రభువా. ఆ నూతన సృష్టిలో జీవించే శక్తిని మాకు దయచేయమని తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని యేసునామమున తండ్రి ప్రభువా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నన్ను దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. yes. తర్వాత ఇంకో పాట పాడి దేవుని నామమున కనపడదాం. చివరి పాటగా శక్తిగల పరిశుద్ధాత్మ నా మీద వచ్చినందున అనే పాట పాడదాం.
గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. పవరాత్మ మనలో మనల్ని నడిపిస్తాడు, ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తాడు. పవరాత్మ నాలోన పిరికి ఆత్మ ప్రవేశించదు. పవరాత్మ నాలోన పిరికి ఆత్మ సమీపించదు. ప్రేమాత్మ నాలోన తొలగించే చేదులన్నిటిన్. ప్రేమాత్మ నాలోన తొలగించే చేదులన్నిటిన్. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. ఈ లోకానికి మనము ఉప్పై ఉన్నాం, ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాం. హల్లెలూయా. లోకమునకు ఉప్పును నేను, ఊరంతా వెదజల్లేదన్. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెదజల్లేదన్. ఉప్పు వలె మారేదను, ఎల్లప్పుడూ రుచించేదన్. ఉప్పు వలె మారేదను, ఎల్లప్పుడూ రుచించేదన్. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. yes Jesus, thank you Lord, thank you so much Jesus, thank you Lord, hallelujah. yes అవును, శక్తి గల పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాము, ఈ లోకానికి మనం ఉప్పై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని విన్నవారు, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నవారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క ఆరాధనను దేవుడు దీవించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నా. అదేవిధంగా వచ్చే వారం సాటర్డే విల్ కమ్ బ్యాక్ యాజ్ యూజువల్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ సెషన్. అప్పటి వరకు మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా తోడే నడిపించును గాక. ప్రభు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన యొక్క సహాయం మన అందరికీ ఎల్లవెల్లా తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.